హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతాని మాట్లాడుతున్నాను. టుడే టాపిక్ ఈజ్ బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న సాటర్డే ఎపిసోడ్లో రోహిణి ఎలిమినేట్ అవ్వటం జరిగింది. ఈరోజు సండే ఎపిసోడ్లో రోహిణి ఎలిమినేట్ అవ్వటం జరుగుతుంది. సో అందువల్ల వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయరా. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ప్రోమో 1 మనకి రిలీజ్ చేయడం జరిగింది మా టీవీ వాళ్ళు. ప్రోమో 1లో అందరికీ ఒక పిక్స్ ఇచ్చారనమాట. అంటే సినిమాలో ఉన్నటువంటి పిక్స్ అక్కడ మనకి మొత్తం వేయకుండా హెడ్ వారికి తీసేస్తారనమాట. సో ఆ పిక్స్లో ఎవరైతే గంట బెల్ల కొడతారనమాట, అంటే ఈ ఏ టీంలో ఒకరు బి టీంలో ఒకరు వచ్చి అట్లా ఆ పిక్స్ కలెక్ట్ చేసుకోవడం అట్లా జరిగిందనమాట. సో అది ప్రోమో 1లో జరుగుతుంది. ప్రోమో 2లో ఏంటంటే సేమ్ అవినాష్ చేత బెల్ డ్యాన్స్ అనేది వేపించడం జరిగింది. ఇలా బిగ్ బాస్ అయిపోయాక లాస్ట్కి నబీలు ఫస్ట్ ఫైనలిస్ట్ ఆల్రెడీ అవినాష్ అయిపోయాడు కదా, సెకండ్ ఫైనలిస్ట్ నిఖిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రేరణ గౌతమ్ని థర్డ్ ఫోర్త్ ఫైనలిస్టులు చేశారు. ఫిఫ్త్ ఫైనలిస్టు విష్ణుప్రియ నబీల్ని ఉంచాడు అనమాట. ఉంచినాక అప్పుడు నాగార్జున గారు నబీల్ని ఫిఫ్త్ ఫైనలిస్ట్ చేసి యువర్ ఎలిమినేటెడ్ విష్ణుప్రియ, నువ్వు స్టేజ్ మీదకి రాండి అని విష్ణుప్రియకి నాగార్జున గారు చెప్పడం జరిగింది. విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళింది. స్టేజ్ మీదకి వెళ్ళాక విష్ణుప్రియని నాగార్జున గారు అడిగారు అనమాట, నిఖిల్ గురించి చెప్పు విష్ణుప్రియ అని. అప్పుడు నిఖిల్ గురించి చెప్పాడు. నేను బయట ఎన్నో ప్రోగ్రాంలో ఎన్నో దగ్గరలో చూశాను సార్ నిఖిల్ గురించి. నిఖిల్ ఏ ఆడపిల్ల అయినా సరే బాధపడుతుంటే అస్సలు చూస్తూ ఉండలేడు. తను అంత మంచి వాడు సార్. బిగ్ బాస్ హోమ్లో కూడా అంతేను. ఎవరికైనా సరే ఏ హెల్ప్ కావాలన్నా సహాయం కావాలన్నా చేస్తాడు. చాలా మంచి వ్యక్తి సార్ అని నిఖిల్ గురించి చెప్పడం జరిగింది విష్ణుప్రియ. తర్వాత గౌతమ్ గురించి చెప్పు విష్ణుప్రియ అని అడగంగానే గౌతమ్ ఎవరికైనా సరే తన ఇండివిజువల్ గేమ్ అని చెప్తూనే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే తను ఏదైనా సరే మనుషులతో కలవడు సార్ అని గౌతమ్ గురించి ఇట్లా నెగిటివ్గా చెప్పడం జరిగింది. ఏదైనా సరే గౌతమ్ మనం చెప్పే మాట అనేది అసలు తీసుకోడు. తను బయట నుంచి వచ్చేటప్పుడు మొత్తం చూసి వచ్చాడు కదా వైల్డ్ కార్డ్గా, అప్పుడు నిఖిల్కి బజ్ ఉంటుంది. సో నిఖిల్తో పెట్టుకుంటేనే మనం టాప్ 5కి పాగలము అని అనుకునే రీతిలో వచ్చి రావటమే నిఖిల్తో ఇలా పెట్టుకోవడం జరిగింది గౌతమ్. అందువల్లే గౌతమ్ రావటం నిఖిల్తో పెట్టడం వల్ల ఇలా టాప్ 5కి చేరుకున్నాడు అని గౌతమ్ గురించి ఇలా కామెంట్ చేయడం జరిగిందనమాట విష్ణుప్రియ. సో ఇలా విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయి సండే ఎపిసోడ్లో బిగ్ బాస్లోకి రావడం జరిగింది. సో టుడే విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యడం జరిగింది ఫ్రెండ్స్. రేపు మా నామినేషన్ అనేది జరుగుతుంది కదా, సో ఆ వీడియో తీసి మీకు పెడతాను తప్పకుండా. అందరూ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు వీడియోలన్నీ మీకు చేసి షేర్ చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకు అప్పుడు ఏదైనా పొరపాటు ఉన్నా నేను చూసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా. అప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కూడా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి, అప్పుడే నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.